హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియోస్ కొంచెం లేట్ అవని ఏమనుకోద్దండి. ఏంటి రెసిపీ అని అనుకుంటున్నారా? చెప్తాను. చూసారా? చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదూ. ఏమీ కాదండి, ఇది పులసల పులుసు. అబ్బబ్బా, నేను అది మీకు చెప్తుంటేనే నాకు మళ్ళీ తినాలి అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుందండి. పులస కూర వండడం చాలా పెద్ద ఏదో ఇది మట్టి కుండలో వండాలి, పొయ్యి మీద వండాలి అంటారు. ఏం అక్కర్లేకుండా మనకున్న దానిలోనే ఎంత రుచిగా వండుకోవచ్చో మీకైతే నేను చూపిస్తాను. ఆ బెండకాయ చూసారా? పులస చేపలో బెండకాయ కూడా చాలా బాగుంటుంది. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తూ ముద్దకి తిన్నానండి వేడి వేడి అన్నంలో. అంతేకాదు, పులసల పులుసు అనేది ఈరోజు వండుకుని రేపు తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మీలో ఎంతమంది ఈ సంవత్సరం పులస చేప వండుకుని తిన్నారు? నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఎలా కుదిరిందో కూడా నాకు చెప్పండి. నాకైతే చాలా బాగా కుదిరింది. అంతే కదండి, పూర్వంలో పుస్తెల తాడు అమ్ముకునైనా పులస తినాలి అని కూడా చెప్పేవారు కదా. నిజంగా కూడా పులస తినడం అనేది అయిపోయి నేను ఎంత చెప్పినా తక్కువే. చాలా అంటే చాలా చాలా బాగుందండి. మీకు చెప్తుంటే నాకు నోట్లో నీరు వచ్చేస్తున్నాయి మళ్ళీ వాయిస్ ఓరిస్తుంటే. చాలా బాగుంది. కానీ ఎంత సింపుల్గా ఉండొచ్చో మీకైతే నేను తప్పకుండా చెప్తాను. ఇంకెందుకండి మరి ఆలస్యం, మనం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామా? అలా చూసారా? మీకు చూపిస్తూ కూడా తింటున్నాను. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాను. ఇదిగోండి, చేప పలంగా మీకు చూపించడం అవ్వలేదని చెప్పేసి నేనైతే ఇగో చేప కట్ చేసుకుని తీసుకొచ్చిందని మీకు ఇలా చూపిస్తున్నాను. ఇది బాగా పెద్దది కాదు, చిన్నదే. దాన్ని ముక్కలైతే ఒక 5 ముక్కలు అలా వచ్చాయి, తల తోక కాకుండా. చాలా ఈజీ అండి. ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, లవంగాలు తక్కువ వేసుకోవాలి, ఒక 2 అలాగా. ధనియాలు, జీలకర్ర, గసగసాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క. అది చేపల కూర మనం ఏ రకం వండినా కూడా అది కంపల్సరీ వేసుకుంటే బాగుంటుందండి దాల్చిన చెక్క అయితే. అంతేనండి, మెత్తగా పేస్ట్ చేసేసుకోవడమే. ఏమి పెద్ద మసాలాలు ఏమీ ప్రిపేర్ చేసుకొని అవసరం లేదు. మొత్తం మెత్తగా పేస్ట్ చేసేసుకుని మనం పొయ్యి మీద మూకుడు పెట్టుకుని ఇలా ఆయిల్ అయితే వేసుకోవాలి. మట్టి పాత్రలో వండుకుంటే చాలా బాగుంటుంది అని అయితే అంటారండి. అది ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ లేనివి మనం తెచ్చుకుని ఈ ఒక్కరోజు కోసం ఇన్ని వండుకునే కన్నా ఉన్నదానిలోనే మనం రుచిగా ఎలా వండుకోవచ్చు అనేది మీకు చూపిస్తున్నాను. ఈ రెసిపీ అందరికీ తెలుసు, కానీ నా స్టైల్లో ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తున్నాను. ఇందులో వేరుశనగ నూనె వేసుకుంటే చాలా బాగుంటుందండి. అంతా కొంచెమైనా కానీ వేరుశనగ నూనె అయితే యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి, ఫస్ట్ నేను పచ్చిమిరపకాయలు కొంచెమే వేగనిస్తాను ఏ కర్రీలోనైనా సరే, ఎందుకంటే కూర అంతా అయ్యేసరికి అవి పేస్ట్ లాగా అయిపోతాయి. ఎందుకని కొంచెం వేగనిస్తాను నేను. తర్వాత ఈ మన ఉల్లిపాయ మసాలా ముద్ద అయితే ఏదైతే ఉందో అది వేసేసుకుని ఒక్క 5 మినిట్స్ మగ్గనిస్తే సరిపోతుందండి. ఎక్కువసేపు ఏమీ మగ్గనవసరం లేదు. ఇంతలో మనం ముందుగానే చేప క్లీన్ చేసి పెట్టుకుని ఉప్పు, కారం, పసుపు వేసి పక్కనైతే పెట్టుకున్నాను నేను. ఇది ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత అవి వేసేసుకోవడమేనండి. ఇంకొకటి ఏంటంటే, పులస చేప మనం ముక్కలు కోసేసి ఇంటికి తెచ్చుకున్న తర్వాత మనం రుద్దేసి కడిగేసి అవన్నీ చేయకూడదు. జస్ట్ పులుసు ఏమన్నా ఉన్నదేమో తీసేసి నీళ్లు పెట్టి ఒక్కసారి కడుక్కుంటే సరిపోతుంది. అంటే ఎక్కువసార్లు కడగకూడదు. నేనైతే అలా కడిగేసి ఉప్పు, కారం, పసుపు వేసి పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే ఉల్లిపాయలు మనం కోసుకుని ఇవి కట్ చేసి మిక్సీ పట్టేలోపు అవి మెత్తగా అయిపోతాయని. ఇంకొకటి ఏంటంటే, చింతపండు కూడా నేను రెడీ చేసుకుని పెట్టుకున్నాను. చేప ముక్కలు వేసిన తర్వాత ఎక్కువసేపు మగ్గనివ్వకుండా జస్ట్ ముక్కలు వేసిన వెంటనే మనం చింతపండు పులుసు అయితే వేసేసుకోవాలండి. కొంచెం మగ్గిందంటే మళ్ళీ ముక్క విడిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం చేప ముక్కలు వేసిన వెంటనే చింతపండు పులుసు కొంచెం పల్చగానే వేసుకోవాలి. ఎందుకంటే ఇది మరిగేదే ప్రాసెస్లోనే మనకి రుచి అంతా వస్తుందండి. కనీసం మనం సిమ్లో పెట్టుకుని ఒక 1/2 అవర్, ఒక 40 మినిట్స్ అయినా సరే బాగా మరిగించాలన్నమాట ఈ పులుసు అనేది. ఇప్పుడు మనకి ఉప్పు, కారం ఏమైనా తక్కువైందని అనుకుంటే మళ్ళీ అప్పుడే వేసేసుకుని ఇందులో బాగా ఇంపార్టెంట్ ఏంటంటే
బెండకాయలు. ఆ చేప ఎంతైతే రుచిగా ఉంటుందో ఈ బెండకాయ ముక్కలు కూడా అంతే రుచిగా ఉంటాయండి. ఖచ్చితంగా బెండకాయలు వేసుకోవాలి. మామూలు ఏ చేపల పులుసు చేసుకున్నా మనం వేసుకుంటాము, కానీ ఇందులో మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. ఖచ్చితంగా బెండకాయలు అయితే వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటాయి. చింతపండు పులుసు కొంచెం పలుచగానే వేసుకుని దాన్ని మొత్తం చిక్కగా అయ్యేంత వరకు మరిగించండి. అప్పుడే ఆ చేప ముక్కల్లో ఉన్న రుచి అంతా కూడా ఇందులోకి వస్తుందండి. ఎన్నో రకాలుగా వండాలి అలాగా ఇలాగని అవసరం లేదని నేను ఎందుకు చెప్తున్నానంటే, పులస అంటేనే చాలా రుచికరమైన చేప, అందులోనే బోల్డ్ అంత రుచి ఉంటుంది. మనం ఇంక అందులో రకరకాలు వేసేసి ఏమీ వండక్కర్లేదు. చాలా సింపుల్గా వండుకున్నా అందులో రుచి ఎక్కడికి పోదండి. అలాగన్నమాట. వండడం రాలేని వాళ్ళు కూడా వండేయచ్చు, ఎందుకంటే చేపలోనే ఉంటుంది ఆ రుచి, ఆ టేస్ట్ అన్నది. అదన్నమాట. ఇదిగోండి, నేను ఫైనలీ అంత పలుచగా ఉన్నదాన్ని ఇంత చిక్కగా అయ్యేంత వరకు మరిగించాను. ఇప్పుడు చివరిగా కొత్తిమీర అయితే వేసేసి ఒక పావుగంట మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి వదిలేసాను నేను. ఇంకా అంతే అండి, వేడి వేడి అన్నంలో ఇంకా నాకు పులుసు అయితే రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చింది, ఈ పులుసు చేపల పులుసు మీలో ఎంతమంది అయితే తిన్నారు? ఈ ఇయర్ మాకు రాజమండ్రిలో కూడా బాగా దొరుకుతాయండి. అంతేకాదు, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి.